యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు, యేసు లోక రక్షకుడు, యేసు పాప విమోచకుడు. ఎంత ఘోర పాపినైనను ఎంచక మరి క్షమించును. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాదయను బట్టి, కృపను బట్టి ఆత్మీయ జీవితం అనేటువంటి టీవీ కార్యక్రమాల ద్వారా మీతో మాట్లాడడానికి, దేవుని గురించినటువంటి సంగతులు మనము నేర్చుకోవడానికి, మరి మనల్ని ప్రేమించి దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను. ఆత్మీయ జీవితమైనటువంటి కార్యాలు మీ ఆత్మీయ అభివృద్ధి కొరకు ఎంతో సహకారంగా ఉంటున్నాయని మేము ఆశిస్తూ ఉన్నాము. మరి ఈ ప్రత్యేకింపబడినటువంటి సమయంలో మనం దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుణ్ణి ఎలా సంతోషపెట్టాలి అనేటువంటి మాటను గురించి మనం ఆలోచిద్దాం. కనుక ప్రభునందు ప్రియులారా, మరి మానవుడు దేవుని సంతోషపెట్టాలి, ఎలా సంతోషపెడతాడన్నది క్రొత్త నిబంధనలో అపోస్తుడైనటువంటి పౌలు అనేకమైన లేఖనాలు మనకి వ్రాసారు. అంటే యేసుక్రీస్తునందు మన దేవుడు రక్షించుకున్న దేని కొరకంటే, సంగముగా మనం చేసుకున్న దేని కొరకంటే దేవుణ్ణి మనం ఎలాగా సంతోషపెట్టాలి, అది ఏ విధంగా సంతోషపెట్టగలమనేటువంటిది కొన్ని విషయాలు మనము ఆలోచన చేద్దాం. తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వాక్య భాగంలో, కాగా మీరు ఎలాగూ నడుచుకుని దేవుని సంతోషపెట్టవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా మీరు నడుచుకునిచున్నారు. తెస్సలోనికున్నటువంటి సంఘము అంటే ప్రభు యొక్క సంఘము పిల్లలు ఎలాగున్నారంటే, ఎలాగ నడుచుకుని దేవుని సంతోషపెట్టాలో అపోస్తల ద్వారా నేర్చుకున్నారు. ఈనాడు అపోస్తల బోధలో ఉన్న వాళ్ళు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను అపోస్తల బోధలో ఉంటే నేను ఎలా నడుచుకుని దేవుని సంతోషపెట్టాలనే విషయాన్ని గుర్తించాలి. మరి ఎలా నడుచుకోవాలని గ్రంథం చెప్తుంది. ఎలా నడుచుకుని బోధించబడ్డారు వాళ్ళు, ఆ బోధలో ఏం బోధించబడ్డాయి, మనం కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. అపోస్తులు ప్రతి కార్యములో వాళ్ళు ప్రభులో పాల్పొందేవారు. భూమి మీద మానవుడుగా ఉన్న దినాల్లో యేసు ప్రభు చేసిన ప్రతి కార్యంలో కూడా వాళ్ళు పాల్పొందేవారు. ఒక సందర్భంలో ఒక కొండ మీదకి యేసు ప్రభు వారు రూపాంతరం చెందారు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వచన భాగంలో ఒక మాట చదువుకుందాం. రూపాంతరం చెందినప్పుడు అక్కడ ఏలియా, మోషే వారికి కనపడడం జరిగింది. వారు మాట్లాడి వెళ్ళిపోయారు. అప్పుడు మేఘములో నుండి ఒక శబ్దం వచ్చింది, ఒక మాట వచ్చింది, ఒక స్వరం వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినండి. అంటే దేవుడు యేసుక్రీస్తునందు ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు యొక్క మాట మీరు వింటేనే మీ యందు దేవుడు ఆనందిస్తాడు. ఈనాడు యేసుక్రీస్తు యొక్క మాట ఎంతమంది వింటున్నారు? ఆయన ఏం చెప్పాడో, ఏం చేయమన్నాడో ఆలోచించండి. యేసుప్రభు చెప్పాడు, ఇదిగో ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడని చెప్పాడు. ఆయన తండ్రి యొక్క చిత్తముందు దాని ప్రకారంగా చేయాలని చెప్పాడు. లూకాసు సువార్త 6:46లో వ్రాయబడింది, నేను చెప్పు మాటల ప్రకారంగా మీరు చేయకుండగా ప్రభువా ప్రభు అని ఎందుకు నన్ను పిలుస్తున్నారు? ఈనాడు జరుగుతుంది ఇదే. ప్రభువా ప్రభు అని పిలిచేవారు ఎక్కువైపోయారు, కానీ ఆయన చెప్పినటువంటి మాటల ప్రకారంగా చేసేవారు లేరు. కనుక దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంటే, యేసుక్రీస్తు మాట నీవు నేను విని ఆ మాట ప్రకారంగా చేయటం. మాట వినటం చెవులతో వినడం కాదు, విన్నదాని ప్రకారంగా చేయాలని గ్రంథం చెప్తోంది. వినుట అంటే అర్థం ఏంటి? విన్నదాని ప్రకారము చేయాలి. మరి ఇక్కడ యేసు ప్రభు మాట వింటేనే నాకు సంతోషమని అపోస్తలుకు చెప్పాడు. అపోస్తలు అన్ని విషయాల్లో ప్రభు మాట వాళ్ళు విన్నారు, ప్రభు చెప్పినట్టుగానే వాళ్ళు చేశారు. ఏ సందర్భాన్ని అయినా మీరు చూడండి, అపోస్తలు జీవితాలు చూడండి, వాళ్ళు ఎక్కడ కూడా ప్రభువుకి వ్యతిరేకంగా చేయలేదు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని చంపేస్తారనేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక సందర్భంలో అంటారు వాళ్ళు, యెరూషలేములో మీరు యేసునామమును బట్టి ఎంత మాత్రం కూడా మీరు మాట్లాడకూడదంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? పేతురు గారు, యోహాను గారిని, దేవుని మాట వినటం కంటే మీ మాట వినటం న్యాయమా? మీరు ఆలోచించండి అని అడిగారు. మరి ఈనాడు మనం దేవుని మాట వింటున్నామా, మనుషుల మాటలు వింటున్నామా? ఒక విశ్వాసి దేవుని మాట కంటే మనిషి యొక్క మాటకు విలువిస్తుందంటే,
ఒక సేవకుడు ఏదో విధానం చెప్తాడు వాళ్ళకి, దాన్ని అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు. అమ్మ దేవుడిని సంతోషపెట్టడం అంటే దైవజనుడికి బాగా భోజనం పెట్టి అంటాడు ఒక ఆయన. బాగా భోజనం పెడితే సంతోషమా? దైవజనులు చూడడం మంచిదే, సంతోషమే. కానీ ఒక విశ్వాసకి ఏం నేర్పుతున్నాడంటే నువ్వు భోజనం పెడితేనే దేవుడికి సంతోషం అన్నాడు అనుకోండి. ఆలోచన చేయండి. అసలు నడవడిక మెయిన్ అండి. మన క్రైస్తవ నడవడికలో మనం దైవజనులను ఎలా చూడాలో, దేవుడిని ఎలా చూడాలో నేర్చుకుంటాం. కానీ కొన్ని మతశాఖలు దేవుని సంతోషపరిచే విధానం అని చెప్పి దేవుని మాట వినకుండా నడిపించే కార్యక్రమాలు ఉన్నాయి. కానీ సంఘానికి చెప్పబడుతున్న మాట మనం చదువుతున్నాము. దేవుని పిల్లలుగా సంఘముగా ఉన్నటువంటి మనము మొదటిగా క్రీస్తు ప్రభు యొక్క మాట వినాలి. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. క్రీస్తు ప్రభు మాటల్లో అనేకమైన మాటలు ఉన్నాయి. ఒక మాట ఏంటంటే ఆయన అన్నాడు పేతురు గారితో, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. నరకము నుండి మనం తప్పించబడాలంటే, మన ఆత్మ నరకం వెళ్ళకూడదంటే ప్రభు చెప్పిన మాట ఏంటంటే ఇదిగో నా సంఘమును కడుతున్నానని చెప్పాడు. మరి ఈనాడు ప్రభువు కట్టినటువంటి సంఘంలో ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది ఆయన మాటకు లోబడుతున్నారంటే లేదు. మానవ కల్పితమైనటువంటి పద్ధతుల లోకంలో ఎన్నో ఉన్నాయి. కానీ వీళ్ళందరూ ఏమంటున్నారంటే కేకలేసి రకరకాలుగా చేసి మేము దేవుణ్ణి సంతోషపరుస్తున్నాం అనుకుంటున్నారు. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఒకవేళ ఆ విధంగా దేవునికి వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్నారేమో, ప్రేమతో ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాం. గమనించండి, మీరు ప్రభు యొక్క మాట వినాలి. ప్రభు ఏర్పాటు చేసినటువంటి సంఘములో మనము ఉండాలనేటువంటి సత్యాన్ని మొదటిగా మనము గమనించాలని ప్రేమతో మీకు ఈ మాట నేను తెలియజేస్తున్నాను. రెండవదిగా మనము ఆలోచన చేద్దాం. రెండవ సంగతి ఏంటంటే, ఒకటి మనం క్రీస్తు ప్రభు యొక్క మాట విని ఆ ప్రకారంగా చేస్తేనే మనము దేవుణ్ణి సంతోషపరచగలం. క్రీస్తు ప్రభు ఏ సంగతులైతే చెప్పాడో ఆరాధన విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, సువార్త విషయంలో కానీ, బాప్తిస్మ విషయంలో కానీ ఆయన ఏ మాదిరినైతే మనకు చెప్పాడో వాటిని మనం అనుసరిస్తేనే దేవుడు సంతోషిస్తాడనేటువంటి సత్యాన్ని మనము గుర్తించాలి. రెండో సంగతి ఏంటంటే, మరి అపోస్తుల కార్యములు 15వ అధ్యాయంలో 3వ వాక్య భాగంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రారంభ సంఘాల్లో అనేక ప్రాంతాలకు వెళ్ళి వాళ్ళు సువార్త ప్రకటించేవారు. ఒక వ్యక్తి సువార్త ప్రకటించాలంటే సంఘము ద్వారా మాత్రం వెళ్ళాలి. ఏ సంఘం అది? క్రీస్తు ప్రభు యొక్క సంఘము. సంఘము ద్వారా వాళ్ళు వెళ్ళారు. ఆ మాటలు మనం చదువుతున్నాం. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి పినికే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనులు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియజేసరి సహోదరులు ఎంతో సంతోష కలగజేసరి. అంటే ఈ మాట యొక్క భావం ఏంటంటే, సంఘం ద్వారా పంపబడినటువంటి ఆ యొక్క సువార్తికులు సేవకులు వెళ్ళి అన్యజనులకు సువార్త ప్రకటించినప్పుడు అనేక మంది అన్యజనులు దేవుని వైపు తిరిగారు. వాళ్ళ దేవుని వైపు తిరిగిన సంగతి మరలా వచ్చి సంఘానికి చెప్తే సంఘం ఎంతో సంతోషించింది. సంఘము సంతోషించడం అంటే సంఘము యేసు ప్రభు యొక్క శరీరమై ఉన్నది. అంటే ప్రభు సంతోషిస్తాడు. ప్రభు సంతోషిస్తే తద్వారా దేవునికి సంతోషం. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకునే మాట ఏంటంటే, దేవుని సంతోషపరచాలంటే దేవునిని ఎరగనటువంటి ప్రజల్ని దేవుని వైపు నడిపించాలి. మరి మనం ఎంతమందిని దేవుని ఎరగనటువంటి వారిని దేవుని వైపు నడిపిస్తున్నాం? కొంతమంది బాప్తిసాలు పొంది కొన్ని సంవత్సరాలు అవుతుంది సంఘానికి వచ్చి, కానీ మరి మీ ద్వారా కనీసం ఒక్క ఆత్మైన దేవుని వైపు నడిపించబడకపోతే దేవునికి ఎలా సంతోషం? ఆ సంగతులు మనం ఆలోచించకుండా మనం సంతోషించాలంటే ఏం కావాలో అయ్యే అడుగుతుంటాం ఎప్పుడుని. అందుకని ఏమవుతుందంటే మన ప్రార్థన జవాబు పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే, మీరు క్రీస్తు మాట వింటే దేవుడు సంతోషిస్తాడు. దేవుడు సంతోషిస్తే మీకు సంతోషాన్ని కలగజేసే ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు. రెండవదిగా మనము అనేక మందిని దేవుని ఎరగనటువంటి ప్రజల్ని దేవుని వైపు నడిపించాలి. దాని అర్థం ఏంటంటే సువార్త పని మనం చేయాలి. సువార్త పని చేస్తే మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడనేటువంటి సత్యాన్ని మనము ఆలోచించాలి. కాబట్టి అనేక మంది జీవితాల్లో నా అనుభవంలో నేను చూస్తూ ఉన్నాను, భర్త సంఘానికి వస్తే భార్య రాదు, భార్య సంఘానికి వస్తే భర్త రాడు, వీళ్ళిద్దరు వస్తే పిల్లలు రారు. కాబట్టి మీ కుటుంబంలో సంతోషం అనేటువంటిది, సమాధానం అనేటువంటిది ఎలా పొందుకుంటారు? దేవుణ్ణి ఎరిగిన పిల్లలు, దేవుణ్ణి ఎరగని పిల్లలు ఒకే స్థలంలో ఉంటే అక్కడ దుష్టుని యొక్క ఆలోచనలు కూడా మీ గృహాల్లో ఉంటాయి. దుష్టుని యొక్క సంబంధాలు కూడా మీ గృహంలో ఉంటారు. వాడి ఆలోచనలు అక్కడ ఉంటాయి. అక్కడ దేవునికి సంతోషం కలగట్లేదు. నేను యోబు గ్రంథంలో చెప్పాను ప్రారంభంలో, దుష్ట కార్యాల్లో పాలు పొందితే దేవుడు సంతోషించడు, దౌర్జన్యాలు చేస్తే దేవుడు సంతోషించడు,
కాబట్టి మన కుటుంబ సభ్యుల్లో దేవుని ఎరగని వారు ఉంటే వాళ్ళు చేసే పనులు అయ్యే దేవునికి వ్యతిరేకమైన పనులే చేస్తారు. వాళ్ళు దేవుని సంతోషపరిచే పనులు వాళ్ళు చేయరు. కాబట్టి మనము దేవుని వైపు దేవుని ఎరగనటువంటి వారిని తిప్పేటువంటి వారుగా మనం ఉంటే అప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని బట్టి సంతోషిస్తాడనే సత్యాన్ని మనం గుర్తించాలని దైవ గ్రంథంలో అనేకమైన సంగతులు వ్రాయబడ్డాయి. లూకాసు వార్త 15వ అధ్యాయము మీరు 7 కానీ అలాగే 10వ వచనం కానీ చూస్తే మరి పరలోకంలో దేవుడు దూతలు ఎప్పుడు బాగా సంతోషిస్తారంటే ఒక పాపి రక్షింపబడ్డం అంట. ఒక పాపి మారు మనసు పొందటం, రక్షణ పొందటం అంటే దేవుడికి ఒక పాపి తన పాపాన్ని ఒప్పుకుని రక్షణ పొందితే దేవుడు ఎంతో సంతోషిస్తున్నాడు. అలా సంతోషించాలంటే దేవుని ఎరగనటువంటి వారిని దేవుని వైపు త్రిప్పే విధంగా మనము నడిపించాలి. అంటే సువార్త పనిని మనం చేస్తే దేవుడు సంతోషిస్తాడనేటువంటి సత్యాన్ని మనం ఆలోచించాలి. మూడో సంగతిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో సంగతి ఏంటంటే క్రీస్తునందున్నటువంటి పిల్లలు గమనించాలి. మనము క్రీస్తుకి దాసులుగా మాత్రం ఉండాలి. ఆయన మన యజమానిగా ఉండాలి. దేవుడు మనకు ఎలాగ ఉండాలి? యజమానిగా ఉండాలి. మనం ఎలాగ ఉండాలి? దాసులుగా ఉండాలి. ఎందుకు ఈ విషయాన్ని మనం గమనిస్తున్నామంటే పౌలు చక్కటి సందేశాన్ని దీని గురించి వ్రాసారు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వాక్య భాగంలో ఇలా వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకుని చూచున్నానా, దేవుని దయను సంపాదించుకుని చూచున్నానా? నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టుకోవాడినైతే క్రీస్తుకు దాసుడును కాను. అంటే క్రీస్తుకు దాసుడిగా ఉన్నవాళ్ళు ఎవరిని సంతోషపెట్టే కార్యక్రమాలు చేయడు, మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు చేయరు. అందుకే పిలాతు గురించి మీకు ఒక ఉదాహరణ చెప్పాను. పిలాతు గారు క్రీస్తుకు దాసుడిగా లేడు, దేవునికి దాసుడిగా లేడు, ఆయన లోకాధికారిగా ఉన్నాడు. కాబట్టి ఆయన మనుషులను సంతోషపెట్టాలనే చూశాడు తప్ప దేవుని సంతోషపెట్టాలని ఆయన ఆలోచన చేయలే. కనుక ఇక్కడ పౌలు అంటున్నాడు, నేను మనుషులను సంతోషపెట్టే కార్యక్రమాలు చేస్తే నేను ఎవరికి దాసుని కాదు, క్రీస్తుకు దాసుని కాదు. ఈనాడు అనేకమైన సంఘాలు లేదా క్రీస్తు సంఘాల్లో కూడా మనుషులకు ఏది ఇష్టమో అది చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బోధన ప్రక్కన పెడుతూ ఉన్నారు. మనుషులు ఏది ఇష్టపడతాడో చేస్తున్నారు. మీరు క్రీస్తుకి దాసులు కదా అలా చేస్తే. క్రీస్తుకి దాసుడు ఏం చేస్తాడంటే మరి మనుషులను సంతోషపెడతాం కాదు, ముందు దేవుణ్ణి సంతోషపెట్టాలి. పరమందు ఉన్నటువంటి దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమాలు చేయాలి. అలా చేసేవాళ్ళు ఎలాగుంటారనేటువంటిది అపోస్తుడైన పౌలు కొలసీలో ఉన్నటువంటి సంఘానికి వ్రాసారు. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 23, 24 లేఖన భాగాలు చూసినప్పుడు ఇలా ఉన్నాయి. ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదమని ఎరుగుదురు. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయడి మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. కనుక ఇక్కడ మనకు చెప్పబడుతున్న మాట ఏంటంటే మనము ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదము అని ఎరుగుదము గనుక మనం ఏం చేసినా కూడా మనుషుల కొరకు చేస్తున్నామని చేయకూడదు. అంటే మనం చేసే పనులు చూసి మనుషులు సంతోషించడం కాదు, దేవుడు సంతోషించాలి. క్రీస్తు ద్వారా స్వాస్థ్యం ఉంది, మనకి ప్రతిఫలం ఉంది. ఎందుకని అలా చేయాలంటే మనం క్రీస్తుకి దాసులము. అంటే ఆయన యజమానుని హెచ్చించాలి, దాసుడు క్రిందకు ఉండాలి. యజమానుడు ఏమైతే చెప్పాడో దాసుడు అదే చేయాలి. కనుక ఎవరైతే క్రీస్తుకు దాసులుగా ఉంటారో వారి ద్వారా మాత్రమే దేవుడు సంతోషిస్తాడు. అంతేగాని క్రీస్తుకి మనము బాస్గా ఉండకూడదు. ఈనాడు చూడండి, ప్రభు నామాన్ని తీసేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు వీళ్ళే యజమానులుగా ఉంటున్నారు, వీళ్ళు దాసులుగా ఉండలేదు. నువ్వు దాసులుగా ఉంటే ఆయన నామమును తీసే అధికారం నీకెక్కడది? నువ్వు దాసుడిగా ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు ఆరాధన చేసే అధికారం నీకెక్కడది? కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని సంతోషపరచాలంటే ఎలాగ నడుచుకోవాలో గ్రంథం చెప్తుంది. 3వ మాట మనం చూస్తున్నావు, నువ్వు క్రీస్తుకి దాసుడిగా నడుచుకుంటే మాత్రమే నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టగలవు. కానీ నువ్వు క్రీస్తుకి దాసుడిగా ఉండకుండా దేవుని సంతోషపెట్టేటువంటి అవకాశము లేదనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి. 4వ సంగతిని ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ఎలా నడుచుకుని మనం సంతోషపెట్టాలంటే అపోస్తుడైనటువంటి పౌలు తిమోతి గారికి రాసినటువంటి ఒక మాటను మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచన భాగంలో ఒక సైనికుడిని చూపిస్తున్నాడు పౌలు. చదువుతూ ఉన్నాను. సైనికుడు యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకునే వాడిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు.
ఒక సైనికుడు వలె క్రైస్తవుడు ఆలోచించాలి. సైనికుడు ఏం చేస్తాడంట, ఎవరైతే తన దండులో అంటే సైన్యములో చేర్చుకున్నారో వారిని సంతోషపెట్టాలని ఈ జీవన సంబంధమైన వాటిల్లో చిక్కుకోడు. అంటే సైనికుడు ప్రత్యేకంగా ఉంటాడు. యుద్ధ సమయంలో చూడండి, వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వాళ్ళకి తెలియదు. వాళ్ళ టార్గెట్ ఒకటే, శత్రు సైన్యం వచ్చి మన దేశాన్ని ఏమీ పాడు చేయకూడదు. ఆ భద్రత విషయంలోనే వాళ్ళు ఆలోచిస్తారు. అంతేగాని వాళ్ళు అక్కడ ఉండి నా ఇల్లు ఏమైపోయింది, నా పిల్లలు ఏమైపోయారు, సైన్యం అలాగా ఆలోచించదు. ఈ జీవన సంబంధమైన విషయాలు వాళ్ళు ఆలోచించరు ఆ సైన్యంలోకి వెళ్ళిపోయాక. మరి మనం ఎక్కడి నుంచి వచ్చాం, మనం లోకంలో నుండి ప్రత్యేకింపబడి క్రీస్తు ఏం చేశాడంటే తన సంఘములో మనం చేర్చుకున్నాడు. ఇప్పుడు చేర్చుకున్నది ఎవరు? మనల్ని సంఘంలో ప్రభు చేర్చుకున్నాడు. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టాలి మనము? ఒక సైనికుడు చేర్చుకున్న అధికారులు లేదా తన దండులో చేర్చుకున్న వాళ్ళని సంతోషపెట్టడానికి ఎలాంటి ఆలోచన కలిగి సైనికుడు ఉన్నాడో, మరి సంఘములో చేర్చుకున్నటువంటి ప్రభువుని సంతోషపెట్టడానికి మనం ఆలోచిస్తున్నామా? సంఘములో ఉండి మళ్ళా ఈ లోక సంబంధమైన విషయాలన్నీ మనం ఆలోచిస్తున్నామేమో చూడండి. ఈ లోక సంబంధమైన వాటి విషయాల్లో మనం లోబడితే, వాటిని ఆలోచిస్తే నిన్ను చేర్చుకున్నటువంటి ప్రభువు నువ్వు సంతోషపెట్టలేవు. ఒక సైనికుడి యొక్క జీవితాన్ని మనకు గ్రంథంలో చూపిస్తున్నాడు. ఎందుకంటే సైనికులు మనకు తెలుసు, మన మధ్య నుంచే వాళ్ళు వెళతారు ఆ కార్యాల కొరకు ప్రత్యేకింపబడిన వారిగా. మరి అలాంటి సైనికుని వలె మనం ఆలోచిస్తేనే, జీవిస్తేనే మనం ప్రభువుని సంతోషపెట్టగలమని అపోస్తలుడైనటువంటి పౌలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటని మనం గమనిస్తూ ఉన్నాం. కనుక మరి 5వ సంగతిని సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. 5వ సంగతి ఏంటంటే విశ్వాసము ద్వారా మనం జీవించాలి. ఈ లోకంలో ప్రత్యేకింపబడి ఒక విశ్వాసిగా ప్రభు చేత మనం చేయబడ్డాం. కనుక ఈ లోకంలో మనం జీవించవలసింది ఏంటంటే విశ్వాస సంబంధమైన జీవితం మనకు అవసరం. ఒకవేళ అలాంటి జీవితాలు కనుక మనలో లేకపోతే మనం దేవుని సంతోషపరచలేం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 38 వచ్చిన భాగంలో ఈ విధంగా వ్రాయబడినది, నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషము ఉండదు. అంటే నీతిమంతులుగా మనం క్రీస్తు రక్తంలో కడగబడి నీతిమంతులుగా చేయబడ్డాం, విశ్వాసులుగా చేయబడ్డాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించాలి. విశ్వాస విషయంలో మనం వెనక్కి వెళ్ళిపోతే అతని యందు నా ఆత్మకు సంతోషము లేదు. దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి సంతోషం లేదని మనకు లేఖనాలు తెలియజేస్తున్నాయి. అంటే విశ్వాసము ద్వారా జీవించకపోతే, గమనించండి, ఎలా నడుచుకోవాలంటే క్రైస్తవుడు దేవుని సంతోషపెట్టాలంటే విశ్వాసము ద్వారా నడుచుకోవాలి. నీవు విశ్వాసికి తగినట్టుగా జీవించాలని గ్రంథం చెప్తుంది. పత్రికలో రాశాడు, విశ్వాసికి తగినట్టుగా జీవించాలంట. మరి ఈనాడు విశ్వాసికి తగినట్టుగా జీవిస్తున్నారా, లోకస్తులకు సంబంధించినట్టుగా జీవిస్తున్నారా? అలా జీవిస్తే దేవుని మనము సంతోషపెట్టలేము. కనుక విశ్వాసము ద్వారా జీవిస్తేనే మనం దేవుణ్ణి సంతోషపెట్టగలుగుతాం. మరి విశ్వాసంలో ఏమైపోకూడదు, మనం వెనకకి వెళ్ళిపోకూడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా మన విశ్వాస జీవితాన్ని మనం విడిచిపెట్టకూడదు అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తాం. ఉదాహరణకు పౌలు గారి జీవితాన్ని చూస్తే ఆయన చనిపోయే వరకు ఎలాగున్నాడో రాశాడు. ఆయన అంటున్నాడు, ఇదిగో నా విశ్వాసమును కాపాడుకుంటుని, నా పొరుగంతా కూడా తుదముట్టించేస్తానంటున్నాడు ఆయన. మరి మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నామా? విశ్వాసం ద్వారా మనం జీవిస్తున్నామా? మనం జీవిస్తే మన ద్వారా దేవునికి సంతోషం కలుగుతుందనే సత్యాన్ని గుర్తించాలని ప్రేమతో ఈ మాటలకు మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరొక సంగతిని మనము గమనిద్దాం. కీర్తించడం ద్వారా దేవుని సంతోషపెట్టాలంటే, అంటే కీర్తనలు పాడుట ద్వారా సంఘములో కానీ కుటుంబంలో కానీ మనం ప్రతిదినము కూడా దేవుణ్ణి కీర్తించడం ద్వారా దేవుని సంతోషపెట్టగలం. అంటే మనకు ఇవ్వబడినటువంటి ఈ స్వరముతో, ఈ నాలుకతో మనం దేవుని ఏం చేయాలంటే సంతోషపెట్టాలి. అంటే కీర్తనలు పాడడం ద్వారా దేవుడు సంతోషిస్తాడని గ్రంథం మనకు తెలియజేస్తుంది. కీర్తన గ్రంథము 95వ అధ్యాయంలో కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరట సంతోషగానము చేసేదము. కీర్తనలు పాడుచు దేవుని ఏం చేయగలమంటే సంతోషాన్ని గానము చేయగలం. కాబట్టి కీర్తన ద్వారా దేవుణ్ణి సంతోషింపజేయాలి. అందుకే ఆరాధనలో దేవుడు మన కీర్తనలు ఇవ్వడంలో ఉద్దేశం ఏంటి? బైబిల్ చెప్తుంది, మీలో ఎవరికైనా సంతోషం కలిగిన ఎడల అతడు కీర్తన ద్వారా దేవుణ్ణి స్తుతించండి అనే మాట మనం చూస్తున్నాం. కనుక దేవుని సంతోషపరచాలంటే కీర్తనలు పాడాలి. దేవుని పిల్లలు
వారి గాత్రాల ద్వారా, వారికి ఇవ్వబడినటువంటి గాత్రముల ద్వారా దేవుణ్ణి మరి కీర్తించే బిడ్డలుగా ఉండాలి. పాటలు పాడుట ద్వారా దేవుని మనము సంతోషపెట్టగలం. ఒక విశ్వాసి ఎప్పుడు కూడా ఒక పాట కూడా పాడలేదనుకోండి అంటే నీ ద్వారా దేవుడు సంతోషపడలేదని అర్థం. అందుకే సంఘ కూడికలో మనం పాలుభాగస్తులమై సంఘములో నడిపింపులో పాలు పొందుతూ మరి వారు సంఘముతో ఏకీభించి ఆ పాటల్లో మనం పాలు పొందాలి. అలా వ్యక్తిగతంగా కూడా మనం కీర్తనల ద్వారా దేవుణ్ణి స్తుతించాలి. కుటుంబంగా కూడా దేవుణ్ణి మనము కీర్తన ద్వారా స్తుతించాలి. దేవుణ్ణి మనము సంతోషపెట్టగలమనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక మాట, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 8వ వచన భాగంలో ఏం చెప్తాడంటే, కాగా శరీర స్వభావము గలవారు దేవునిని సంతోషపెట్టనేరరు అని వ్రాయబడి ఉన్నది. అంటే శరీర స్వభావం, మన ఆలోచనలు, మన స్వభావము మారాలి. క్రీస్తులోకి వచ్చాక మనం ఆత్మ సంబంధమైన ఆలోచనలు చేయాలి, శరీర సంబంధమైన ఆలోచన చేయకూడదు. కాబట్టి ఇక్కడ ఏమిటంటే శరీర స్వభావంతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. మరి ఏ స్వభావం ఉండాలి మనకి? ఆత్మ స్వభావం. ఎప్పుడైతే మనం బాప్తిస్మం పొందామో పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందాం. అందుకే రోమ 8:14 అంటాడు, ఎందరో దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు. అంటే ఇప్పుడు దేవుడు సంతోషించాలంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ చేత ఆత్మ సంబంధంగా మనం నడిపించబడాలి. కానీ మనము శరీర సంబంధంగా నడిపించబడినట్లయితే, శరీర సంబంధంగా ఆలోచించినట్లయితే మనం దేవుని సంతోషపెట్టలేం. అటు లోకాన్ని మీరు గమనిస్తే అనేకమైన మతశాఖలుగా ఉన్నటువంటి వారు చేసే పని ఏంటంటే వాళ్ళు శరీర స్వభావం కలిగి ఉంటారు. వాళ్ళ శరీరానికి ఏది సంతోషమో అదే సంఘంలో పెడతారు, వాళ్ళు అదే ఏర్పాటు చేస్తారు వాళ్ళు. కాబట్టి వారి వల్లే మనం ఉండకూడదు. మనలో ఉన్నటువంటి దేవుని ఆత్మ చేత మనం నడిపించబడితే అప్పుడు దేవుడు మన ద్వారా సంతోషిస్తాడనేటువంటి సత్యాన్ని మనము దేవుని వాక్యం ద్వారా గమనించాలని ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరొక సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను, 10వ పాయింట్ అనుకుంటున్నాను. ఇది మనము సత్యమును అనుసరించి నడుచుకుంటే దేవుడు సంతోషిస్తాడండి. సత్యం అంటే దేవుని వాక్యం. అసలు వాస్తవంగా రక్షణ పొందిన బిడ్డలను దేవుడు ఎక్కడ పెట్టాడంటే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని బైబిల్ చెప్తోంది. 2వ యోహాను పత్రిక అలాగే 3వ యోహాను పత్రికలో యోహాను గారు రాశారు. 3వ పత్రిక 3-4 వాక్య భాగాలు మనం గమనించినట్లయితే, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకునుచున్నారని వినిటి కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంటున్నాడు. దేవుడికి ఎప్పుడు సంతోషం అంటే దేవుని సత్యాన్ని, అంటే దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడుచుకుంటేనే, నేను నడుచుకుంటేనే, ఆ ప్రకారంగా చేస్తేనే దేవునికి సంతోషం. కానీ దేవుని వాక్యమునకు లేదా దేవుని మాటకు వ్యతిరేకంగా చేస్తే దేవుడికి సంతోషం అనేటువంటిది ఉండదు అనేటువంటి సత్యాన్ని మనము గమనించాలని దేవుని లేఖనాలు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. మరొక సంగతిని మనము ఆలోచన చేద్దాం. మరి దేవుడు ఎట్టి ఆరాధన ద్వారా సంతోషిస్తాడో గ్రంథం చెప్పింది. సాక్షాత్తు యేసు ప్రభువారు భూమి మీద మానవుడిగా జీవించిన దినాల్లో ఒక సమరీ స్త్రీతో మాట్లాడుతూ ఆరాధన గురించి ఆయన మాట్లాడాడు. పితరుల కాలంలో దేవుణ్ణి ఎలాగ ఆరాధించారో, ఎక్కడ ఆరాధించారో మాట్లాడారు. ఇజ్రాయేల్ ప్రజలు అంటే ధర్మశాస్త్ర కాలము దేవుణ్ణి ఎక్కడ ఆరాధించారో, ఎలాగ ఆరాధించాలో ఆ సంభాషణలో మాట్లాడి, అమ్మ ఒక కాలం వస్తుంది, మారిపోతుంది, పితరులు చేసినట్టు కానీ లేదు పాత నిబంధన ధర్మశాస్త్రంలో చేసినట్టు కానీ అలా ఉండదు. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో దేవుణ్ణి ఎలాగ ఆరాధిస్తారంటే అయితే యథార్థముగా ఆరాధించేవారు అన్నాడు. అంటే హృదయపూర్వకంగా ఆరాధించేవారు దేవుణ్ణి. ఎలాగ ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని మాట్లాడుతూ యోహాను సువార్త 4:23-24 వచనాలు బాగుంది. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. తండ్రి అట్టి ఆరాధన కోరుకుంటున్నాడంట. ఆయన ఎప్పుడు సంతోషిస్తాడంటే ఆయన కోరుకున్న ప్రకారంగా ఆరాధన చేస్తేనే. ప్రతి ఆదివారము మనం చేస్తున్న ఆరాధన ద్వారా దేవుడు ఆనందిస్తున్నాడా లేదనేటువంటిది మనం ఆలోచించాలి. మన ఆరాధన దేవునికి సంతోషం కలగజేస్తుందా లేదనేటువంటిది మనం ఆలోచించాలి. ఆయన కోరుకునే ఆరాధన మనం చేయాలి తప్ప మనం అనుకునే విధంగా మనం చేస్తే మానవుడు దేవుణ్ణి సంతోషపెట్టలేడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక 12 విషయాలు మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. గ్రంథం ఎన్నో సంగతులు చెప్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఇలాంటి ఆలోచన కలిగి, ఇలాంటి విధానము కలిగి మనం నడుచుకుంటే
అపోస్తుల బోధన అనుసరించి మనం నడుచుకుంటే దేవుని మనం సంతోషపెడతాం. ఈ విషయాల్లో ఇంకా అంతకంతకు కూడా మనము ఎదగాలని అపోస్తులైనటువంటి పౌలు ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం, తెస్సలోనికున్నటువంటి సంఘం ద్వారా. ముగింపుగా ఒక 2 మాటలు చెప్తాను. మరి నిజంగా దేవుణ్ణి మనము ఆయన కోరుకున్న రీతిలో మనం నడుచుకుని దేవుని సంతోషపెడితే, మీకు ప్రారంభంలో చెప్పాను, మానవుని సృజించినప్పుడు మానవుడు సంతోషకరమైన జీవితం కలిగి ఉండాలనే దేవుడు ఆలోచించాడు. కానీ మానవుడైతే మానవ ఆలోచనలో దేవుని సంతోషించాలని ఆలోచించలేదు. కానీ మానవుడు తన ఆలోచన ప్రకారంగా తన సంతోషం కొరకు ఆలోచించాడు. కానీ సంఘం ఏర్పాటు చేసిన తర్వాత సంఘానికి పౌలు ద్వారా దేవుడు చెప్పిన సంగతి ఏంటంటే, సంఘం ఇదిగో ఇలా నడుచుకుంటేనే నన్ను సంతోషపెట్టగలరని. ఈ సంగతులు మనం చూసాం. ఇలాగా మనము నడుచుకుని దేవుని సంతోషపెడితే దేవుడు కూడా ఏం చేస్తాడంటే మనల్ని సంతోషపెడతారు. ఈ మాటలు యేసుప్రభువు వారు చెప్పారు. ఒక 2 సంగతులు చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వాక్య భాగాన్ని చదువుతూ ఉన్నాను. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము సంపూర్ణం కావాలనియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. యేసుప్రభువు వారు చెప్పారు. ఏ సంగతులు? యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి నుంచి చదివితే, సంఘముతో మీరు అంటకట్టబడి ఉండాలి, సంఘమునకు వెలుపులు ఉండకూడదు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. 7వ వచనంలో అంటాడు, మరి నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడలా మీకు ఏది ఇష్టం అడగండి, మీరు ఫలించడం ద్వారా దేవునికి మహిమ. ఇలాగ అనేకమైన సంగతులు చెప్తూ, మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలి. దేవుడు ప్రభు చెప్తున్నాడు, మీ యందు నా సంతోషం ఉండాలి. మనలో దేవుని సంతోషం మనకు ఉండాలి. అలాగే మన సంతోషం కూడా పరిపూర్ణం కావాలి. అలా పరిపూర్ణం కావాలంటే ఆయన చెప్పిన సంగతులు మనం ఆలోచించాలి. ప్రభువుకి బయట, ప్రభువుకి వేరుగా మనం ఉండకూడదు. సంఘం అనేటువంటి ద్రాక్ష తోటలో ఆ తీగ ఆ ద్రాక్ష వల్ల ఎలాగ అంటుకట్టబడుతుందో సంఘముతో మనం అంటుకట్టబడాలి. ఆయన మాటలు మనలో ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ఆలోచనని సఫలీకృతం చేస్తారని ఇక్కడ యేసుప్రభువు వారు జ్ఞాపకం చేసిన మాటను మనం చూస్తున్నాం. అలా చేయడానికి ఆయన ఏం చేస్తాడంటే 16వ అధ్యాయం యోహాను సువార్త 24 వచ్చిన భాగంలో అంటున్నాడు, ఇంతకు వరకు మీరు ఏమీ నా పేరట అడుగులేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. మన సంతోషం పరిపూర్ణం కావాలంటే ప్రారంభంలో చెప్తున్నాడు, ఇంతవరకు నన్ను మీరు అడగలేదు, భూమి మీద ఉన్న దినాలు చెప్తున్నాడు ఆయన. ఇక మీదట నా పేరట మీరు ఏదైనా అడగండి, మీ సంతోషం పరిపూర్ణం అవడానికి మీరు అడిగింది నేను ఇస్తానన్నాడు. అంటే మీరు గమనించండి, దేవుని సంతోషపరిచే జీవితాలు మనం కలిగి ఉంటే మనము సంతోషించడానికి ఏం కావాలో మన ప్రార్థనలు దేవుడు సఫలం చేస్తారని యేసుప్రభువు వారు వాగ్దానం చేస్తారు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు. అటువంటి దేవునితో సహవాసం కలిగినటువంటి మనము ఏ విధంగా మనం దేవుని సంతోషపరిచే బిడ్డలుగా నడుస్తున్నామా లేదనేటువంటిది ఆలోచన చేయండి. చెప్పబడిన మాటలు మీరు ప్రేమతో అర్థం చేసుకుని ఆ రీతిగా ప్రభు బిడ్డలుగా సంగముగా దేవుని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండాలి. మీ సంతోషము ఈ లోకంతో పాటు రాబోయే లోకంలో కూడా క్రీస్తుతో నిత్యం ఉండేటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలని, అటువంటి కృప అటువంటి ప్రేమ దేవుడు మనందరికీ దయచేయాలని ప్రేమతో మాటలు మీకు తెలియజేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. మీ అందరికీ నా వందనములు. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల ప్రభు, మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ కృపను బట్టి, ప్రేమను బట్టి, ఆత్మీయ జీవితమైనటువంటి కార్యక్రమాల ద్వారా దైవ సంబంధమైన సంగతులు మేము నేర్చుకోవడానికి, బోధించుకోవడానికి మీ కృప చూపారు. ఈ మాటలు ఏ ప్రాంతాల్లో బిడ్డలు వింటూ ఉన్నారో వారందరినీ మీరు బలపరచండి. మీ ప్రేమకు పాత్రలుగా మరి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. ఈ కార్యాల కొరకు నాకు సహకరించినటువంటి మా స్థానిక సంఘము, ఆర్థికంగా బలపరుస్తున్న బిడ్డలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. దీవించండి. మా దేశ రాష్ట్ర ప్రజలు, నాయకులు, అధికారులు అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. సత్య సువార్తను ప్రేమతో అనేక మంది అంగీకరించి మీ పిల్లగా చేయబడి మిమ్మల్ని సంతోషపెడుతూ మీ ద్వారా పరిపూర్ణమైన సంతోషం పొందే బిడ్డలుగా మా ప్రాంతవాసులందరినీ, మా దేశ రాష్ట్ర ప్రజల నాయకులను కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి సువార్తకి ఆటంకాలు కలగజేసే పరిస్థితులను తొలగించండి. అలాగే ప్రయాసపడుతున్నటువంటి దైవజనులందరినీ వారి పరిచయాలను కూడా మరి దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ టీవీ కార్యక్రమాల కొరకు నాకు సహకరించి పరిచయం చేసి సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించాలని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.